అనుకుంటున్నారేమో. కేవలం 3 స్టెప్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్కానర్‌తో స్కాన్ చేసినట్లయితే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలా? లేకపోతే అమౌంట్ కావాలా? అని సెలెక్ట్ చేసుకొని పే చేసేసుకున్నట్లయితే వెంటనే ఈ యొక్క యూనిట్ నుంచి మరి మన వెహికల్స్‌కి కరెంట్ సప్లై జరుగుతుంది. చాలా మంది అనుకోవచ్చు, సార్ 2 వీలర్స్, 3 వీలర్స్ ఇళ్లలోనే ఛార్జ్ చేసుకుంటాం కదా! ఇలాంటి ఛార్జింగ్ పాయింట్స్ దగ్గరికి ఎందుకు రావాలని? ఒక విషయం మీరు గమనించండి. ఎప్పుడైతే మీరు 2 వీలర్స్‌ను, 3 వీలర్స్‌ను తరచుగా ఇళ్లల్లో మీరు ఛార్జింగ్ చేయడం మొదలుపెడతారో, మీరు గమనించినట్లయితే ఈ ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్ అన్నది నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ కూడా మీకు టారిఫ్ బర్డెన్ పెరుగుతుంది. అదే ఇలాంటి కనెక్షన్ ఎప్పుడైతే పెట్టుకుంటారో లేదా ఎప్పుడైతే ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర మీరు ఛార్జ్ చేసుకుంటారో మనకొచ్చేది ఎలక్ట్రిక్ వెహికల్ టారిఫ్. అంటే మన కమర్షియల్ టారిఫ్ కంటే చాలా తక్కువ. దానిని బట్టి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే చిరు వ్యాపారులే గాని, గృహిణులే గాని, దివ్యాంగులే గాని, వికలాంగులే గాని, స్త్రీలే గాని ఎవరైనా సరే మరి మీకంటూ ఒక ఒక ఆర్థిక స్వతంత్రం దీన్ని ఎలా వాడాలో అనేటువంటి ట్రైనింగ్ కూడా మీకు సంపూర్ణంగా ఇస్తారు. మరి ముఖ్యంగా ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా? మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫస్ట్ 50 అప్లికేషన్స్ కూడా